మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేయడం, ఎస్సీ ఎస్టీ అని చెప్పి అంటున్నాను. ఇలా వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గిరిజన బిడ్డలు ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మరొకడు చెప్పంటున్నాను. జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్ సౌకర్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతే ఉందో ఇలా గిరిజన జనాభా తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృతం కావడంతో ఆ గిరిజనులకు అంతవరకు ఉన్నట్టు 6% రిజర్వేషన్ను 10% పెంచి అని చెప్పంటున్నా. ఇలా విద్యా ఉద్యోగాలలో గిరిజన బిడ్డలు వాళ్ళ లంబాడా కానివ్వండి, ఆదివాసీ కానివ్వండి, ఎవరికైనా ఏదైతుందో వారి భవిష్యత్తును నిర్దేశించినట్టుగా గొప్ప నాయకత్వం కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పంటున్నా. ఇలా వాస్తవంగా ఈ దేశానికి ఏదైతుందో అన్నం పెట్టే రైతుకు సాగునీరు కావాలని చెప్పంటున్నా. ఉచిత విద్యుత్ సదుపాయం ఏదైతుందో గతంలో నిర్దేశిత వేళలో విద్యుత్ అందింపజేస్తే వీళ్ళు ఏ విధమైనటువంటి ఒక ఆంక్షలు లేకుండా 24 గంటలు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ కల్పింపజేసిన ఒక ఘనత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల అధినేత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పంటున్నాను. ఇలా ప్రాణహిత నదీ జలాల వినియోగం తేవాలనే, ప్రాణహిత నదీ జలాల వినియోగంలోకి వస్తేనే కానీ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రం రైతాంగం ఏదైతుందో మన పంటలు సాధ్యమవుతుందని చెప్పంటున్నాను. మరి ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మరి సహచరులు మేము భావించాం మరి ఏదో తుమ్మడి ఏటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే ఒక లిఫ్ట్తో నీరు వస్తుందని చెప్పని. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు సహకరించలేకపోవడంతో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయాలని తలపెట్టినట్టుగా బ్యారేజ్ 145 మీటర్ల ఎత్తుతోనైనా కానీ ఇదే పెద్ద కేసీఆర్ గారు ఏదైతుందో మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో పాటుగా దిగువ 100 మీటర్ల ఎత్తులో మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే అటు ప్రాణహిత నదీ జలాలు, ఇటు గోదావరి నదీ జలాలు